సాలరీ నెగోషియేట్ చేయడం అనేది ఒక ఆర్ట్. ఎందుకంటే అంతవరకు మనం L1, L2 ఇంకా మేనేజర్ రౌండ్స్ ఇలాంటివన్నీ చాలా దాటుకుని అయితే ఫైనల్ రౌండ్ అయితే వచ్చాము. ఎక్కడైతే హెచ్ఆర్ రౌండ్ అవుతుంది. అంతా అయిన తర్వాత సాలరీ అనేది నెగోషియేట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. చేసిన తర్వాత ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే హెచ్ఆర్ ఒక అమౌంట్ ప్రపోజ్ చేయగానే దానికి వెంటనే ఓకే చెప్పేసి ఎస్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద అమౌంట్ అని చెప్పి ఆ ఆఫర్ లెటర్ అనేది యాక్సెప్ట్ చేసేస్తారు. బట్ అలా చేయకుండా నేను ఈ రోజు మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యారంటే మీ యొక్క ట్రూ వర్త్ అనేది మీకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత దానికి తగ్గట్టు సాలరీ లేకపోతే సిటీసీ అనేది మీరైతే డిమాండ్ చేయగలుగుతారు. అండ్ దెర్ ఇస్ మోర్ ఛాన్స్ దట్ హెచ్ఆర్ విల్ యాక్సెప్ట్ టు యువర్ టర్మ్స్. సో అవైతే ఈ వీడియోలో చూసుకుందాం అన్నమాట. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు సాలరీ నెగోషియేషన్ స్టార్ట్ చేసే ముందు మార్కెట్లో రీసెర్చ్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు వేరియస్ లొకేషన్స్ లో పనిచేస్తుంటారు. ఐదర్ చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, లేకపోతే మీకు డిఫరెంట్ స్కిల్ సెట్ ఉండొచ్చు, మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఈ లొకేషన్స్ లో ఏ విధంగా ఇస్తున్నారు, వేరియస్ కంపెనీస్ లో ఎలా ఇస్తున్నారు శాలరీ అనేది ఫస్ట్ మీరు రీసెర్చ్ చేయండి అనమాట. సో ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ స్కిల్స్ ఇంత డిమాండ్ ఉంది, ఈ లొకేషన్ లో ఇంత ఇస్తున్నారు అని చెప్పి ఫస్ట్ మీరు ఒక రీసెర్చ్ అనేది చేసుకుని అప్పుడు మీరు కనుక ట్రై చేశారంటే మీకు ఒక అంచనా వస్తుంది ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ ఒక ఎక్స్పెక్టేషన్ మీరైతే హెచ్ఆర్ ముందు పెట్టారంటే అక్కడి నుంచి సాలరీ నెగోషియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ మీ వైపు మీ వంతుగా మీరు ఏం చేస్తారంటే రీసెర్చ్ అనేది చేయడం అనమాట. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మీ యొక్క వాల్యూని అట్ ద సేమ్ టైం మీ యొక్క వర్త్ ని మీరైతే ప్రతి పాయింట్ లో కూడా మీరు హైలైట్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళకి చెప్పండి, నన్ను కనుక తీసుకున్నారంటే మీ యొక్క కంపెనీకి నేను ఒక మంచి అసెట్ గా తయారవుతాను. నాకున్న స్కిల్స్ ని, నాకున్న ఎక్స్పర్టైజ్ ని, నాకున్న ఎక్స్పీరియన్స్ ని నేనైతే చాలా ఎఫిషియెంట్ గా యూజ్ చేసి కంపెనీ యొక్క గ్రోత్ కి చాలా కాంట్రిబ్యూట్ చేస్తానని చెప్పి హెచ్ఆర్ కి అయితే మీరైతే చెప్పడానికి ట్రై చేయండి. ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఈ పాయింట్ అయితే ఎంఫసైజ్ చేయడానికి ట్రై చేయండి అనమాట. ఎందుకంటే ఈ పాయింట్స్ పదే పదే మీరు మెన్షన్ చేస్తారంటే కంపెనీ లేకపోతే హెచ్ఆర్ కి మీ మీద ఒక మంచి నమ్మకం వస్తుంది, వాళ్ళ మీద మీకు ఒక మంచి ఒపీనియన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఇతను ఇంతలా చెప్తున్నాడు ఖచ్చితంగా, సో ఇతనికి ఉన్న స్కిల్స్ లేకపోతే ఇతనికి ఉన్న ఇంటర్వ్యూలో అతనికి ఇచ్చిన ఫీడ్బ్యాక్ అన్ని కనుక చూసుకోమంటే చాలా పాజిటివ్ గా ఉన్నాయి. సో ఇతను ఫామ్ గా అతని యొక్క అతని పాయింట్ మీద అయితే స్టాండ్ అవుట్ అయి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం అయితే అతను అడిగిన సిటీసీకి అయితే మ్యాచ్ చేయడానికి ట్రై చేద్దాం అని చెప్పి హెచ్ఆర్స్ కూడా అనుకుంటారు అనమాట. సో ఇది సెకండ్ పాయింట్. ఎప్పుడు కూడా మీ యొక్క వర్త్ ని, మీ యొక్క వాల్యూని ఎప్పుడు కూడా హైలైట్ చేయండి అనమాట. మీరు ఏ విధంగా కంపెనీకి ఒక మంచి అసెట్ గా అవుతారని చెప్పి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చి బీ ప్రిపేర్ టు వాక్ అవే. సపోజ్ మీరు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఇంత సిటీసీ కావాలని చెప్పి, కంపెనీ లేకపోతే హెచ్ఆర్ అంత ఇవ్వడానికి రెడీగా లేదు. సపోజ్ చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. మీరు ఒక 15 lakhs అనుకున్నారు, వాళ్ళు మాత్రం ఇచ్చేది 10 lakhs చెప్తున్నారు, మాక్సిమం ఇవ్వగలిగేది 10 lakhs అని చెప్తున్నారు. మీరు వాళ్ళకి ప్రొఫెషనల్ గా చెప్పండి, ఇదేంటి ఫస్ట్ లో అనుకుంది ఇది కాదు కదా, అంత తక్కువకైతే నేను వర్క్ చేయలేను. ఎందుకంటే ఫ్రెండ్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అల్టిమేట్ గా మనం పనిచేసేది కంపెనీలో మనీ గురించి అనమాట. ఆ మనీ అనేది మన యొక్క వర్త్ కి చాలా తక్కువ ఉన్నప్పుడు మీరు అక్కడ ఎందుకు పని చేయాలి? సో డెఫినెట్ గా ఈ ఆపర్చునిటీ కాకపోతే వేరే ఆపర్చునిటీ మీకు ఖచ్చితంగా వస్తుంది. అంతే తప్పితే మీ యొక్క వర్త్ని తగ్గించుకుని, మీ యొక్క విలువను తగ్గించుకుని మీరు కంపెనీలో పనిచేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది కాకపోతే వేరే ఆపర్చునిటీ వస్తుంది, వాళ్ళకి చెప్పండి, కరాఖండిగా చెప్పండి వాళ్ళకి, నేనైతే అంత తక్కువకి వర్క్ చేయలేను, అదైతే నాకు వర్కౌట్ అవ్వదు, నేనైతే వేరే ఆపర్చునిటీ చూసుకుంటానని చెప్పి చెప్పండి అనమాట. మీ వైపు నిజంగా ఒక మంచి పాయింట్ ఉంది, లేకపోతే మీరు ఒక పొటెన్షియల్ క్యాండిడేట్, మీ దగ్గర స్కిల్స్ చాలా బాగున్నాయి, మీరే కావాలి, లేకపోతే ఆ డిమాండ్ లో ఉన్న స్కిల్స్ కి మీరే రెడీగా అవైలబుల్ గా ఉన్నారని చెప్పి కంపెనీ అనుకుందంటే ఖచ్చితంగా మీరు అడిగిన సిటీసీని అయితే వాళ్ళు మ్యాచ్ చేయడానికి చూస్తారనమాట. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తగ్గించుకుని అయితే తక్కువకైతే పని చేయకండి. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మిమ్మల్ని మీరు తగ్గించుకుని పని చేయదు అనమాట. మీ వాల్యూ అనేది ఎప్పుడు తగ్గించుకోవద్దు అనమాట. ఇది నెంబర్ 3. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే, ఏం చేసినా సరే కంపెనీతో నెగోషియేషన్ అవుతున్నప్పుడు, సాలరీ నెగోషియేషన్ అవుతున్నప్పుడు ఓన్లీ సిటీసీ మాత్రమే చూడకుండా మీకు ఏ బెనిఫిట్స్ వస్తాయి అన్నది కూడా మీరు చాలా జాగ్రత్తగా డిస్కస్ చేయాలి హెచ్ఆర్ తోటి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి పాయింట్. ఏంటి బెనిఫిట్స్ ఏముంటాయి, బెనిఫిట్స్ ఏముంది, మామూలుగా రెగ్యులర్ గా అన్ని కంపెనీస్ ఇచ్చేవా కదా అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు అనమాట అలాగా. ఎందుకంటే బెనిఫిట్స్ అనేవి మనకు చాలా ఎక్స్ట్రా వాల్యూ యాడెడ్ ప్యాక్ లా అనమాట ఇవన్నీ కూడా. ఎందుకంటే ఒక్కొక్క కంపెనీ ఒక బెనిఫిట్స్ చాలా వేరీ అవుతూ ఉంటాయి అనమాట. ఎలా అంటే ఒకళ్ళు ఫ్రీ ట్రావెల్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు, అంటే కంపెనీ టు హౌస్ అనేది ఒక ఫ్రీ ట్రావెల్ ప్రొవైడ్ చేయొచ్చు. కొంతమంది ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేయొచ్చు, కొంతమంది హెల్త్ ఇన్సూరెన్స్, అలానే మనకి టర్మ్ ఇన్సూరెన్స్, సారీ మన పేరెంట్స్ ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే కొన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కొంతమంది స్టాక్స్ అయితే మనకైతే ఇస్తాయి, కొన్ని కంపెనీస్ ఇస్తాయి. ఈ విధంగా చాలా బెనిఫిట్స్ అండ్ బోనసెస్ అయితే కొన్ని ఉంటాయి అనమాట ఖచ్చితంగా. ఇవన్నీ కూడా మీరు నెగోషియేట్ చేయాలి. ఎప్పుడు మర్చిపోకండి, శాలరీ అంటే జస్ట్ మీ సిటీసీ బేస్ పే ఇది మాత్రమే కాదు, ఇవన్నీ కూడా మీరు అడగాలన్నమాట. ఏ ఇంటర్వ్యూలో లేకపోతే సాలరీ నెగోషియేషన్ అవుతున్నప్పుడు ఈ పాయింట్స్ కూడా మీరు డెఫినెట్ గా అడగండి, ఖచ్చితంగా అడగండి. ఎందుకంటే ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసే ముందరే వాళ్ళ దగ్గర నుంచి అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకుని అయితే ఆ తర్వాత మీరైతే ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేయండి అనమాట. సో ఇవన్నీ కూడా అడగండి, ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ మీరు ప్రొవైడ్ చేస్తారని చెప్పి హెచ్ఆర్ అడగండి, వాళ్ళు డెఫినెట్ గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి కూడా.
సో ఇదైతే మైండ్లో పెట్టుకోండి ఎప్పుడు కూడా, బెనిఫిట్స్ అనేవి డిస్కస్ చేయాలని చెప్పి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టైమింగ్ ఈజ్ కీ. ఎప్పుడు నేను నా యొక్క ప్రపోజల్ అయితే నేను ముందు పెట్టాలి అని చెప్పి మీకు డౌట్ వచ్చిందంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆఫర్ అనేది వాళ్ళ వైపు నుంచి అయితే ఇనిషియేట్ చేయాలన్నమాట వాళ్ళు. అప్పుడే ఫస్ట్ మీ వైపు నుంచి మీరు డెస్పరేట్ గా ఉన్నారు ఈ జాబ్ కి అని చెప్పి మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి ఇండికేషన్స్ ఇవ్వకూడదు అనమాట. ఎప్పుడైతే మీరు ఇలా డెస్పరేట్ గా ఉన్నారో, లేకపోతే మీకు ఈ జాబ్ తప్పితే వేరే ఆపర్చునిటీ రావట్లేదు అని చెప్పి వాళ్ళు కనుక కనిపెట్టారో, దాన్ని అయితే వాళ్ళు క్యాష్ చేసుకునే ప్రాబ్లం అయితే ఉందన్నమాట, ఆస్కారం ఉందన్నమాట. సో మీరు వాళ్ళకి అటువంటి ఆలోచన లేకపోతే అటువంటి సిచ్యువేషన్, అటువంటి వాళ్ళ చేతిలోకి అయితే వెళ్ళకుండా చూసుకోవాలి. మీరు చెప్పాలి, నాకు ఈ జాబ్ అవసరమే, అట్ ద సేమ్ టైం నా యొక్క వాల్యూ తగ్గించుకుని అయితే నేను పని చేయలేను, సో నేనైతే ఇంత అనుకుంటున్నానని చెప్పి వాళ్ళు ఫస్ట్ అయితే వాళ్ళనైతే మీరు ఒక ప్రపోజ్ చేస్తారు కదా, వాళ్ళు ఒక అమౌంట్, ఒక సిటీసీ అమౌంట్ ప్రపోజ్ చేస్తారు కదా, తర్వాత మీ వైపు నుంచి మీరు డిస్కషన్ అయితే స్టార్ట్ చేయండి అనమాట. సో ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే ఆ పాటికి ఇంటర్వ్యూ రౌండ్స్ అన్ని అయిపోతాయి కాబట్టి వాళ్ళు ఓకే మనకి ఇతనే మనకు కావాల్సిన ట్రూ పొటెన్షియల్ క్యాండిడేట్ అని చెప్పి ఫిక్స్ అవుతారు. అలా ఫిక్స్ అయినప్పుడు మీరు కనుక ఈ విధంగా ఉన్నారంటే ఖచ్చితంగా మీరు అనుకున్న సిటీసీని మ్యాచ్ చేయడానికి చాలా ప్రాబబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా మీరు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తారు అన్న దాన్ని మీ మైండ్ లో పెట్టుకుని దాన్ని బేస్ చేసుకుని కూడా కొద్దిగా వ్యారీ చేయడానికి ట్రై చేయండి. మీరు కొద్దిగా ట్రిక్స్ అట్లా ప్రే చేయండి అనమాట ఆ ఫైనల్ రౌండ్ లో. ఎందుకంటే మీకు తెలుసు మీరు చాలా పాజిటివ్ గా చేస్తారు ఇంటర్వ్యూ రౌండ్స్ అన్ని కూడా, మీరు ఎందుకు మీ వాల్యూని తగ్గించుకుని మీరు పని చేయాలి. సో ఎందుకంటే ఈ ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత మీరు అదే సాలరీకి అయితే కంపెనీలో పని చేస్తారు కదా, కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మీరు ఫర్మ్ గా ఉండండి, మీరు తీసుకునే డెసిషన్ మీద ఫర్మ్ గా ఉండండి. మీరైతే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం ఇదంతా అని చెప్పి. కొంతమంది ఏం చేస్తారంటే ఇంటర్వ్యూ ఫస్ట్ నుంచి లేకపోతే L1 L2 రౌండ్స్ నుంచి హెచ్ఆర్ ని పట్టుకుని పీడిస్తుంటారు అనమాట. ఎంత ఇస్తారు శాలరీ, 2 లక్షలు పెంచుకోవచ్చా, నేను స్టార్టింగ్ లో చాలా తక్కువ చెప్పేశాను కదా అని చెప్పి. ఇటువంటివన్నీ కూడా అప్పుడు డిస్కస్ చేయకండి, మీరు దయచేసి మిడిల్ లో డిస్కస్ చేయకండి. మీరు ఎంత అయిపోయింది, సెలెక్ట్ అయిపోయారు అనుకున్న టైం తర్వాత మీరైతే అప్పుడైతే డిస్కస్ చేయడం స్టార్ట్ చేయండి అనమాట. సో ఇదైతే చాలా కీ పాయింట్, ఇదైతే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఈ విధంగా శాలరీ నెగోషియేషన్ రౌండ్ కి వెళ్తున్నారు అని మీకు తెలిసినప్పుడు ఏమంటే ముందుగానే కొద్దిగా ప్రిపేర్ అయి ఉండండి అనమాట. మీ ఇంట్లో వాళ్ళతో కానీ, లేకపోతే మీ పీర్స్ తో కానీ, లేకపోతే మీ అంతా మీరే ఒక అద్దం ముందు నుంచి మాట్లాడుకోండి. ఏ పాయింట్స్ నేను డిస్కస్ చేయాలి, నేను ఎంత క్లియర్ గా వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలని చెప్పి మీకు మీరే 2-3 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. సో దట్ యూ డోంట్ ఫర్గెట్ ఎనీ పాయింట్ అనమాట. ప్రతి పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఏమన్నా అట్లీస్ట్ కావాలంటే అది ఒక ఫోన్ లో కనుక అవుతున్నట్టయితే ఒక పేపర్ మీద, లేకపోతే ఒక వర్చువల్ ఇంటర్వ్యూ అవుతున్నా సరే ఒక పేపర్ మీద, లేకపోతే ఒక నోట్ లో మొత్తం రాసి పెట్టుకుని ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు చెక్ లిస్ట్ లో పెట్టుకుని ఈ పాయింట్స్ అన్ని కూడా నేను అడగాలి హెచ్ఆర్ అని చెప్పి అన్ని పెట్టుకుని ప్రతి పాయింట్ కూడా క్లియర్ గా అడగండి అనమాట. మీరు ప్రాక్టీస్ చేయండి, 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి ఈ రౌండ్. దీన్ని ఎప్పుడు తక్కువ ఎస్టిమేషన్ అయితే చేయదు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ రౌండ్, ఎందుకంటే మీరు ఇంతవరకు పడిన కష్టం ఈ యొక్క రౌండ్ లో మీకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతుంది అనమాట. సో అది మాత్రం మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ప్రతి రౌండ్ లోనూ మనం ఎలానో ప్రొఫెషనల్ గా ఉంటాం, చాలా పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటాం. ఈ రౌండ్ లో చాలా చాలా కాన్షియస్ గా కూడా ఉండాలన్నమాట. ఎందుకంటే కొన్నిసార్లు ఎమోషనల్ అయిపోతుంటారు కొంతమంది. ఆ ఎమోషనల్ అయిపోయి కొద్దిగా కోపంతో అదేంటి మీరు అంత ఇస్తున్నారు కదా ఇప్పుడు ఎంత ఇస్తానంటారు అని చెప్పి కోపంతో కొద్దిగా హార్ష్ గా మాట్లాడము, ప్రొఫెషనలిజం తప్పి మాట్లాడడం చేస్తుంటారు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి బిహేవియర్ ఎప్పుడు కూడా యాక్సెప్టెడ్ కాదు. మీకు ఏమైనా కన్సర్న్ ఉందా, ఒక మెయిల్ పెట్టండి, లేకపోతే ప్రొఫెషనల్ గా చెప్పడానికి ట్రై చేయండి వాళ్ళకి. లేదు ఇది నాకు వర్కౌట్ అవ్వదు, ఈ సిటీసీ నాకు వర్కౌట్ అవ్వదు, మనం ముందర అగ్రీ చేసుకుంది ఇది కాదు, నాకైతే ఇంతైతే వర్కౌట్ అవుతుంది చెప్పి మీరు ప్రొఫెషనల్ గా చెప్పడానికి ట్రై చేయండి. మీ యొక్క మీ యొక్క కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉండండి. ఎప్పుడు కూడా ఎమోషనల్ అవ్వద్దు, లేకపోతే ఎక్కువ కూడా మరీ ఓవర్ అగ్రెసివ్ గా ఉండదు, ఓవర్ ఇంపల్సివ్ గా ఉండదు. ఇవన్నీ కూడా మైండ్ లో పెట్టుకోండి అనమాట. వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి, ఎక్కడ కూడా నోరు జారదు అనమాట. లేకపోతే మీకు సంథింగ్ ఏదైనా ఉంది ఎస్కలేట్ చేయాలనుకుంటే ఒక మెయిల్ పెట్టండి, వాళ్ళ యొక్క సీనియర్స్ ని లూప్ చేసి మెయిల్ అయితే పెట్టండి. అంతే తప్పితే అనవసరంగా అగ్రెసివ్ గా అయితే వెళ్ళకండి అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎంటైర్ ఇవంతా డిస్కస్ చేసుకుంటాం కదా, డిస్కస్ చేసుకున్న తర్వాత మీరు ఏ పాయింట్స్ అయితే డిస్కస్ చేసుకున్నారో హెచ్ఆర్ తోటి, బెనిఫిట్స్ కావచ్చు, బోనస్ కావచ్చు, వేరియబుల్ పే కావచ్చు, ట్రావెల్ అలవెన్స్ కావచ్చు, లొకేషన్ చేంజ్ కావచ్చు, దానికి ఇచ్చే ఛార్జెస్ కావచ్చు, ప్రతిదీ కూడా మీ యొక్క ఆఫర్ లెటర్ లో డాక్యుమెంట్ అయ్యేలా చూసుకోండి. మీరు ఏ పాయింట్స్ డిస్కస్ చేసుకున్నారో ప్రతి పాయింట్ కూడా మీ యొక్క ఆఫర్ లెటర్ లో ఉండాలన్నమాట. ఎందుకంటే మీరు అంతా ఫోన్ లో డిస్కస్ చేసుకుంటారు, లేకపోతే ఇంటర్వ్యూలో, వర్చువల్ ఇంటర్వ్యూలో, లేకపోతే కాల్లో డిస్కస్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా ఒక దగ్గర డాక్యుమెంటెడ్ ఫార్మాట్ లేకపోతే దేర్ ఇస్ నో యూజ్ అనమాట. ఎవరు నమ్మరు కూడా. ఇదేంటి, అందుకే చెప్తున్నా, మీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు డిస్కస్ చేసుకున్న ప్రతి పాయింట్ కూడా ఆఫర్ లెటర్ లో ఉంది అని మీరు నిర్ధారించుకున్న తర్వాతనే దాన్ని అయితే యాక్సెప్ట్ చేయండి అనమాట. లేదు సంథింగ్ ఏదో మిస్ అయింది, లేకపోతే ఒక టర్మ్స్ అండ్ కండిషన్ మీరు డిస్కస్ చేసుకోలేదు, అదేమంటే మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అదైతే మళ్ళీ హెచ్ఆర్ తో డిస్కస్ చేయండి. ఇదేంటి ఈ పాయింట్ ఎలా ఉంది, మనం దీన్ని డిస్కస్ చేసుకోవాలి అని చెప్పి హెచ్ఆర్ తో మాట్లాడి ఆ పాయింట్ రివైజ్ చేసిన తర్వాత ఇంకొక ఆఫర్ లెటర్ పంపించమని చెప్పి దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. తప్పితే ఫస్ట్ లోనే ఇప్పుడు ఈ పర్టికులర్ ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేయకపోతే నాకు మళ్ళీ జాబ్ రాదేమో అని డెస్పరేషన్ తో మాత్రం వెంటనే యాక్సెప్ట్ చేసేది అనమాట. ఆలోచించుకోండి, ఫస్ట్ టైం తీసుకోండి. ప్రతిదీ కూడా ఒక టైం ఇస్తారు వాళ్ళు. 2 days లో మీరు నిర్ణయం చెప్పండి, 3 days లో మీరు నిర్ణయం చెప్పండి అని చెప్పి
కొద్దిగా టైం ఉంటుందన్నమాట. సో టైం తీసుకుని ఆలోచించండి, బాగా ఆలోచించండి. మీరు అనుకున్న బెనిఫిట్స్ అన్ని మీకు వస్తున్నాయా లేదా. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది హెచ్ఆర్స్ ఏం చేస్తుంటారంటే ఈ బోనస్ కాంపోనెంట్ ని ఎక్కువ చేసి బేస్ పే లేకపోతే ఓవరాల్ సిటీసీని కొద్దిగా మ్యాచ్ చేయడానికి చూస్తారనమాట. వాళ్ళకి చెప్పండి, మీరు ఈ బోనస్ పేలో కొంత అమౌంట్ తీసి మీరు బేస్ పేకి యాడ్ చేయగలుగుతారా లేకపోతే వేరియబుల్ పేకి యాడ్ చేయగలుగుతారా. ఇంత బోనస్ అయితే నాకు, ఎందుకంటే బోనస్ అనేది జాయినింగ్ బోనస్ అయితే ఒకసారి వస్తుంది, మీరు కంపెనీలో జాయిన్ అవుతారు కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ రాదు కదా. సో దాని బదులు మీరు ఏం చేయొచ్చు అంటే కొద్దిగా ఆ కాంపోనెంట్ ని తీసి మీరు ఈ బేస్ పేలో కానీ లేకపోతే వేరియబుల్ పేలో కానీ కనుక మీరు యాడ్ చేసుకున్నట్టయితే మీకైతే ఎవ్రీ ఇయర్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇటువంటి టర్మ్స్ అన్ని కూడా కొద్దిగా చూసుకుని ఇవన్నీ కూడా డాక్యుమెంటెడ్ ఫార్మాట్ లో ఉన్న తర్వాత మీరు సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే మీరైతే ఆఫర్ లెటర్ అయితే యాక్సెప్ట్ చేయండి అనమాట. సో ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే కొద్దిగా ఫాలో అవ్వండి, కొద్దిగా ఎంటైర్ ప్రాసెస్ అయితే చాలా ప్రొఫెషనలిజం అయితే మెయింటైన్ చేయండి అనమాట. సో ఇవైతే మీకు కొద్దిగా యూస్ఫుల్ అయ్యాయి అనుకుంటున్నాను. ఏ పాయింట్ అయినా సరే మీకు నచ్చింది అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ చంద్ర పవన్ ఛానల్. అట్ ద సేమ్ టైం ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉన్నాయి మనం చేయాల్సినవి, లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ లో మీరు ఫేస్ చేసినవి ఇటువంటి డిస్కషన్స్ లో అవి ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. సో ఎవరైతే చూస్తారో వాళ్ళకైతే కొద్దిగా హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ టేక్ కేర్. బాయ్.